హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీ దగ్గరికి మరో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనం ఏంటంటే తెలుసుకోబోతున్నాం, హెయిర్ ఆయిల్ అనేది డిఫరెంట్ ఏంటనేది తెలుసుకుందాం. బయట మనకి దొరికే మార్కెట్లో ప్రొడక్ట్స్, సో మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ తరపు నుంచి, మనకి ఎస్లీపిఎస్ కంపెనీ నుంచి హెయిర్ ఆయిల్ తరపు నుంచి డిఫరెంటెస్ అనేవి తెలుసుకోవచ్చు. సో ముందుగా మనకి మార్కెట్లో దొరికే పారాషూట్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది మనం ఫస్ట్ ఇందులో తీసుకుందాం. మనకి ఇదే ప్రోడక్ట్ ఉంటే మార్కెట్లో దొరికే పారాషూట్ ఆయుర్వేదిక్ కోకోనట్ హెయిర్ ఆయిల్, సో ఇది కూడా మనకి ఆయుర్వేదిక్ కదా, ఒకసారి మనం తెలుసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎస్లీపిఎస్ కంపెనీ నుంచి హెయిర్ డాక్ ఆయిల్ ఆయుర్వేదిక్. ఇది కూడా కొంచెం కప్పులో తీసుకున్నాం. ఇందులో మనం ఐస్ క్యూబ్ తెలుసు కదా మీకు, ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవచ్చు. ఓకే, ఐస్ క్యూబ్ వేసుకున్న తర్వాత సో ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే మనకి లాస్ట్లో రిజల్ట్ అనేది వస్తుంది. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, పారాషూట్ కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయుర్వేదిక్ కోకోనట్ ఆయిల్, మన ఎస్లీపిఎస్ హెయిర్ డాక్ ఆయిల్. సో మనకి ఇది ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇది గడ్డ కట్టేసింది, చూసారా, గడ్డ కట్టేసింది మొత్తానికి. సో దీంతో మనకి ఏంటంటే, మన హెయిర్కి ఎప్పుడైతే మనం ఇది అప్లై చేస్తామో అప్పుడు మన హెయిర్ అనేది ఊడిపోతుంది. దాంతోపాటు మనకి హెయిర్లో గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అయిపోయి మనకి కొత్త హెయిర్ రాకుండా చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ దీనికోసం చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ అంతే. ఓకే, సో మీరు కూడా చూసారు. సో మీకు ఏ ఆయిల్ అయితే నచ్చిందో సో దానికోసం మీ యొక్క ఆయిల్ అనేది కరెక్ట్గా చూసుకొని వాడండి. వాడిన తర్వాత మీకు రిజల్ట్ కూడా వస్తుంది. సో మన ఎస్లీపిఎస్ ఆయిల్ వాడితే మీకు రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి ఆయిల్ మంచిది, ఎలాంటి ఆయిల్ చెడ్డది. ఓకే, మనకి ఆయిల్ వాడడం వల్ల మన హెయిర్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. దాంతోపాటు మనకి గ్లాండ్స్ ఏవైతే క్లోజ్ అయిపోయో ఆ గ్లాండ్స్ అనేవి ఓపెన్ అయ్యి హెయిర్ గ్రోతింగ్ అనేది మనకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే చూసారు కదా, ఇప్పటి నుంచి మీ హెయిర్ ఆయిల్ అనేది మార్చుకోండి, మీ యొక్క హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి.